రేపు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు, ఎంతో శక్తివంతమైనది. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్ట శక్తులు ఈరోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అయితే అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు, మీకంతా మంచే జరుగుతుంది. మీ జీవితం కూడా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు. అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంది. మరి కోడిగుడ్డుతో ఏం చెయ్యాలో తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం ప్రతి నెల కృష్ణపక్షంలోని 15వ రోజును అమావాస్య అంటారు. ఈ అమావాస్య తిథి రోజున ప్రత్యేక పూజలు, పరిహారాలు చేయటం వల్ల జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. సనాతన ధర్మంలో అమావాస్య తిథి రోజు చేసే స్నానం, దానంతో పాటు పూర్వీకుల ఆరాధన అత్యంత ప్రాముఖ్యత ఉంది. చాలామంది అమావాస్య తిథిని అపశకునంగా భావిస్తూ ఉంటారు. కానీ అమావాస్య రోజున చేసే పూజలు, పరిహారాలు మనకు 100కు 100% మంచి ఫలితాలను ఇస్తాయి. మహాశివరాత్రి తర్వాత వచ్చే రోజే మాఘ అమావాస్య. ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైనది. అయితే ఈ మాఘ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుంటే చేసిన పాపాలు తొలగిపోతాయి. ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజు మీరు ఉదయం, సాయంత్రం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేస్తే మీ యొక్క పాపాలు, దరిద్రం, కష్టాలు అన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి. అంతేకాదు మాఘ అమావాస్యకు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా బయటకు పోతాయి. దేనినైనా సాధించే దివ్య శక్తి మీ శరీరానికి వస్తుంది. దైవిక శక్తులు మీకు అండగా ఉంటాయి. మీ శరీరానికి ఎంతో బలం లభించి ఆరోగ్యంగా ఉంటారు. మరి మాఘ అమావాస్య రోజు స్నానం చేసే సమయంలో నీటిలో ఏం వేసుకోవాలో తెలుసుకుందాం. ఈ అమావాస్య మాఘమాసంలో చివరి రోజు కనుక కుదిరిన వారు నదీ స్నానం చేస్తే చాలా మంచిది. అలా నదీ స్నానం చేయలేని వారు ఇంటి వద్దే అయినా సరే మాఘ స్నానం చేయండి. గుర్తుంచుకోండి, ఈ స్నానాన్ని సూర్యోదయానికి ముందే అరుణోదయ కాలంలో చేయాలి. అలా స్నానం చేసేటప్పుడు తులసి ఆకులను లేదా 1 స్పూన్ పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఈరోజు ఇలా చేస్తే జన్మల పాపాలు, దరిద్రం, కష్టాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి. అంతేకాదు ఇలా ఈరోజు స్నానం చేయటం వలన మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా బయటకు పోతాయి. దేనినైనా సాధించే దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. మీ శరీరం బలంగా, ఆరోగ్యంగా మారుతుంది. కనుక మాఘ అమావాస్య రోజు తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేసి చక్కటి శుభ ఫలితాలను పొందండి. రేపే అతిపెద్ద అమావాస్య. ఈరోజు పొరపాటున కూడా ఇంట్లోని ఆడవారు కొన్ని రకాల కూరలను వండకూడదు. ఈరోజు ఎవ్వరూ ఈ పదార్థాలను తినకూడదు. కాదని ఈరోజు ఎవ్వరు ఈ కూరలను వండినా తిన్నా దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది, చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు, నరకం అనుభవిస్తారు. అంతేకాకుండా అప్పుల పాలైపోతారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి తెలిసి తెలియక అమావాస్య రోజు ఈ కూరలను వండవద్దు, తినవద్దు. శాస్త్రాల ప్రకారం కొన్ని కూరగాయలు ఈ తిథి రోజున విషంతో సమానం. మొట్టమొదటిగా దుంపలను ఈరోజు అసలు వండకూడదు. దుంపలు అంటే కేవలం బంగాళాదుంపలు అనుకోవద్దు. భూమి లోపల పండే దుంపజాతికి చెందిన ఏ కూరగాయలనైనా సరే ఈరోజు వండినా లేదా తిన్నా మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. అంటే బంగాళాదుంపలు, చిలకడ దుంపలు, చామ దుంపలు, క్యారెట్, బీట్రూటు, కర్రపెండలము, కంద ఇలాంటి దుంపలు ఏమీ కూడా ఈరోజు అస్సలు ముట్టుకోకూడదు. కాదని ఈరోజు ఈ కూరలను వండి తిన్న జన్మల దరిద్రాలు పట్టి పీడిస్తాయి. కనుక అమావాస్య నాడు పొరపాటున కూడా దుంప కూరలను వండవద్దు, తినవద్దు. వీటిని ఫ్రైస్ రూపంలో కానీ, కూరల రూపంలో కానీ, జ్యూస్ రూపంలో కానీ ఏ విధంగా తీసుకున్నా సరే మీరు కోరి కష్టాలను మీ ఇంటికి ఆహ్వానించినట్లే అవుతుంది. ఇక రెండవది మరియు అత్యంత ముఖ్యమైనది దోసకాయ. సాధారణంగా అమావాస్య అనగానే చాలామంది గుమ్మడికాయ తింటే మంచిదని భావిస్తూ ఉంటారు. ఇది నిజమే కావచ్చు, కానీ ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజున మాత్రం దోసకాయను పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకూడదు. దోసకాయను వండటం వల్ల లేదా పచ్చిగా తినటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన శుభ్రత,
నియమం ఎక్కడైతే ఉండవో అక్కడ దరిద్రం తాండవిస్తుంది. అమావాస్య నాడు దోసకాయ తింటే జీవితంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఈ కూరను వండటం వల్ల మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటారు. దోసకాయ వండిన ఇంట్లో మనశ్శాంతి ఉండదు. చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలవుతూ ఉంటాయి. దోసకాయ పప్పు కానీ, దోసకాయ పచ్చడి కానీ, దోసకాయ ముక్కలు వేసిన సాంబారును కానీ ఏ రూపంలోనూ ఈరోజు వాడకూడదు. దోసకాయలో ఉండే విత్తనాలు అమావాస్య రోజున నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే ఈ పదార్థాన్ని వాడితే మీరు కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. దీని తర్వాత మనం చెప్పుకోవలసిన మరో ముఖ్యమైన విషయం చింతపండు మరియు నిమ్మకాయ. అమావాస్య తిథి అనేది చంద్రుడి ప్రభావం తక్కువగా ఉండే రోజు. ఈ సమయంలో మన శరీరంలో జీర్ణశక్తి మరియు మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. ఈ అమావాస్య రోజున పుల్లటి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా వంటల్లో చింతపండును అస్సలు వాడకూడదు. చింతపండు అనేది పులుపుకు చిహ్నం. ఈరోజు చింతపండు చారు కానీ, చింతపండుతో చేసే పులిహోర కానీ వండితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు పెరుగుతాయి. చింతపండు వాడటం వల్ల ఆరోగ్యపరంగా కూడా రక్తం పల్చబడే అవకాశం ఉంటుందని, అది మనసును చంచలం చేస్తుందని శాస్త్రం చెప్తుంది. అలాగే నిమ్మకాయను కూడా ఈరోజు దైవ కార్యాలకు తప్ప వంటలకు వాడకూడదు. నిమ్మకాయ పులిహోర లేదా నిమ్మరసం కలిపిన పానీయాలు, పదార్థాలు ఈరోజు తీసుకుంటే మీరు ఇప్పటి వరకు చేసుకున్న పుణ్యఫలమంతా కూడా హరించుకుపోతుంది. కొత్తగా పాపం చుట్టుకుంటుంది. ఈ పుల్లటి పదార్థాలను ఈరోజు అతిగా వాడటం వల్ల మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటారు. చింతపండు, నిమ్మకాయతో పాటు టమోటాలను కూడా ఈరోజు పూర్తిగా నిషేధించాలి. నేటి కాలంలో టమాటో లేని వంట అంటూ ఉండదు. కానీ అమావాస్య రోజున టమాటో కూర వండటం కానీ, పప్పులో టమాటో వేయటం కానీ మీ వంశ అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. టమాటో ఎరుపు రంగులో ఉండటం వల్ల అది కుజుడికి చిహ్నంగా భావిస్తారు. అమావాస్య రోజున టమోటాలను వాడితే గ్రహదోషాలు తీవ్రంగా చుట్టుముడతాయి. దీనివల్ల వృత్తి వ్యాపారాలలో నష్టాలు రావటం, చేసిన అప్పులు తీరకపోవటం వంటి ఆర్థిక సమస్యలు పెరిగి చేతిలో రూపాయి కూడా మిగిలని పరిస్థితి ఏర్పడుతుంది. టమోటాలను వాడటం అంటే మీ దరిద్రాన్ని మీరే పిలుచుకోవటమే. ఈ పదార్థాలను ముట్టుకోవటం వల్ల లేదా వండి వడ్డించటం వల్ల మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. ప్రతి వంటలో టమాటో వేసే అలవాటు ఉన్నవారు ఈ ఒక్కరోజు నియమంగా ఉండకపోతే రాబోయే కాలంలో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదు. అలాగే ఈరోజు క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్ వంటి కూరలను కూడా అస్సలు వండకూడదు. వీటిని శాస్త్ర భాషలో వాత కారకాలు అంటారు. ఇవి వాత సంబంధిత పదార్థాలు కావటం వల్ల అమావాస్య రోజున భూమిపై ఉండే వాతావరణ మార్పుల దృష్ట్యా వీటిని తింటే ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, శరీరంలో కీళ్ళ నొప్పులు, జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. శాస్త్రాల ప్రకారం ఈరోజు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినటం వల్ల కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక స్థితి కూడా పూర్తిగా దెబ్బతింటుంది. మనసు అదుపులో ఉండదు. విపరీతమైన కోపం, అనవసరమైన చిరాకు పెరుగుతాయి. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రశాంతత హరించుకుపోతుంది. ఈ కూరలను తినటం వల్ల మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటారు. మీ ఆరోగ్యాన్ని మీరే స్వహస్తాలతో పాడు చేసుకుంటున్నట్లు అవుతుంది. కనుక అమావాస్య నాడు ఈ ఆకుకూరలు మరియు పువ్వు కూరలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. చాలామంది ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ అమావాస్య రోజున ప్రకృతిలో జరిగే మార్పులు మన శరీరంపై, ఆహారంపై పడతాయనేది నిజం. అమావాస్య నాడు దోసకాయ తినటం వల్ల వంశంలో కలహాలు వస్తాయని, పుల్లటి చింతపండు, నిమ్మకాయ వాడటం వల్ల ఆర్థికంగా చితికిపోతారని, టమోటాలు వాడటం వల్ల అప్పుల పాలు అవుతారని మన పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పారు. అలాగే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి తింటే రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంటే ఈ పదార్థాల వల్ల మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటారు అన్నమాట. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే అది మహాపాపం అవుతుంది. ఈరోజు వండే ఆహారంలో టమోటో, చింతపండు, నిమ్మకాయలను అస్సలు వాడకుండా పథ్యంలాగా సాత్విక ఆహారాన్ని తీసుకోవటం ఎంతో శ్రేయస్కరం. అలా కాకుండా రుచి కోసం ఆశపడి ఈ కూరలు వండితే మాత్రం 7 జన్మల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయంటే ఆఖరికి కడుపు నిండా తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ ఒక్కరోజు నియమంగా ఉండి ఈ కూరగాయలను దూరం పెట్టి భగవంతుడిని స్మరిస్తూ ఉండండి. లేదంటే మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకొని భవిష్యత్తులో నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. ఈ కూరలతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము
మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, గుడ్డు ఇలా ఏ రకమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మనం తప్పులు చేసేసి దేవుణ్ణి ఎంత నిందించినా ఏం లాభం చెప్పండి. కాబట్టి మీరు ఆ పొరపాటు చేయకండి. ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసం కూరను తినకండి. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, ఎగ్ బజ్జీలు, చికెన్ ఫ్రైడ్ రైస్లు, చికెన్ పకోడీలు, చికెన్ పఫ్, చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా, ఎగ్ నూడిల్స్, ఎగ్ మంచూరియా, బర్గర్, పిజ్జా, మోమోస్ ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. గుడ్ కూడా నాన్ వెజ్లోనికే వస్తుంది కాబట్టి ఈరోజు గుడ్డును కూడా తినకూడదు. సాయంత్రం అవ్వగానే చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, మగవారు కావచ్చు, అలా బయటకు వెళ్ళి నూడిల్స్ బండి దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. కానీ ఈరోజు చికెన్ కలిపిన నూడిల్స్, మంచూరియా, చికెన్ వింగ్స్, చికెన్ మోమోస్ ఇలా నాన్ వెజ్ కలిపినవి ఏమీ కూడా తినవద్దు. గుడ్డు కలిపినవి కూడా ఈరోజు తినకూడదు. కావాలంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు. అంటే వెజ్ బిర్యానీ, మిరపకాయ బజ్జీలు, పానీపూరి ఇలాంటి శాకాహారం తినవచ్చు. కానీ మాంసాహారం తినవద్దు. కనీసం గుడ్డును కూడా తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. దేవతల కోపానికి గురి అవుతారు, నరకానికి పోతారు, చాలా పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. కనుక గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ కూరలను తినవద్దు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తారు. మహాపాపం తగులుతుంది. భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎవరు ఈరోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. అమావాస్య రోజు కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది. మీపై ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది. మీకు చక్కగా కలిసి వస్తుంది. కోడిగుడ్డు చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది. కానీ కోడిగుడ్డుకు దృష్టిని, నెగిటివ్ ఎనర్జీని తీసేసే చాలా గొప్ప శక్తి ఉంది. దృష్టిని తొలగించుకునేందుకు కోడిగుడ్డు అద్భుతంగా పనిచేస్తుంది. కోడిగుడ్డుతో దృష్టి తీయటం వలన ఎంత మంచి ప్రయోజనం కలుగుతుందో చెప్తే మీరు నమ్మలేరు. ఎక్కువగా దరిద్ర బాధలు, దిష్టి దోషాలు మనకు ఉన్నట్లయితే ఏ పని చేసినా కూడా కలిసి రాదు. ఇలాంటి సమస్యల వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మాకే ఈ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనల నుండి బయటపడేయడానికి, అలాంటి దరిద్రాల నుండి సులభంగా బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అమావాస్య తిథి ఉన్న రోజు సాయంత్రం 6:15 తర్వాత అంటే చీకటి పడ్డాక మాత్రమే ఈ కోడిగుడ్డు పరిహారం చేయాలి. ఎందుకంటే చీకటి పడ్డాకే నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. అప్పుడు ఈ కోడిగుడ్డు పరిహారం చేస్తే వాటిని త్వరగా క్యాచ్ చేసుకోవచ్చు. అంటే త్వరగా మనం పట్టుకోవచ్చు. అమావాస్య అనేది మామూలు రోజు కాదు. చెడును తీసేయడానికి అమావాస్య కంటే మరొక మంచి రోజు ఉండదు. అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా కూడాను ఖచ్చితంగా అది ఫలిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఎవరైతే ఈ ఉపాయాన్ని అమావాస్య రోజు సాయంత్రం చేస్తారో వారికి అంతా మంచే జరుగుతుంది. ఎక్కువగా దరిద్ర బాధలు అనుభవించి కష్టాలు పడేవారు ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారం చేయటం వలన వారి దరిద్రమంతా కూడా వెళ్ళిపోయి జీవితం మారిపోతుంది. ఈ పరిహారం దిష్టి తీసేయడానికి ఉపయోగపడుతుంది. దృష్టి అంటే మనకు ఏదో తగిలింది, ఏదో గాలి సోకింది అని పెద్దలు చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. ఒక్కోసారి మన చుట్టూ ఉన్న వాళ్ళ దిష్టి మన మీద ఉండటం వలన పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే మీరు ఉద్యోగం చేసే చోట మీరు పై స్థాయికి ఎదిగితే మిమ్మల్ని అందరూ చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. బయటకు బాగానే ఉన్న మనసులో మాత్రం ఎంతో కొంత అసూయ ఉంటుంది. దానినే దృష్టిగా పరిగణిస్తారు. ఒక మనిషి పైకి వస్తే ఇరిగింటి వారు, పొరిగింటి వారు, బంధువులు వీళ్ళందరి దృష్టి ఆ వ్యక్తిపై పడుతుంది. ఒక మనిషి పైకి వస్తే బాగుపడుతూ ఉన్నాడు అని సంతోషించే వారికంటే వారిపై పడి ఏడ్చే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి దిష్టి పోవాలంటే అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చెయ్యండి. ఇంట్లో కొడుకులు ఉంటే ఆ కొడుకులకు ప్రతి అమావాస్య నాడు మన పెద్దలు దృష్టిని తీసేవారు. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి రేపు వచ్చే అమావాస్య రోజు
కొడుకులు ఉన్నవారు కూడా ఈ కోడిగుడ్డు పరిహారం ఖచ్చితంగా చేయండి. ఇంట్లో ఎవరికైతే దిష్టి తగిలిందని భావిస్తూ ఉన్నారో వారికి మరియు ఇంట్లోని కొడుకులకు కోడిగుడ్డుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దిష్టి తీయండి. తప్పకుండా దిష్టి అనేది పోయి మంచి జరుగుతుంది. మరి కోడిగుడ్డుతో ఏం చెయ్యాలంటే, ముందు ఇంట్లో కొడుకులు ఉంటే ఆ కొడుకులను తూర్పు వైపు నిలబెట్టి కోడిగుడ్డు తీసుకొని దానికి ఎర్రటి కుంకుమను లేపనం చేయండి. ఆ తర్వాత ఈ కోడిగుడ్డుతో ఆ వ్యక్తి యొక్క తలపై నుండి కింద వరకు దిష్టి తీయండి. పైనుండి కింద వరకు 3 సార్లు గుడ్డును అపసవ్య దిశలో తిప్పండి. అంటే తల నుండి కాలి బొటనవేలి వరకు గుడ్డుతో దిష్టి తీయండి. ముందు 3 సార్లు, వెనక భాగంలో 3 సార్లు దిష్టి తీయండి. ఆ తర్వాత తల చుట్టూ కూడా 3 సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డును ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. పారే నీటిలో పడేస్తే ఇంకా చాలా మంచిది. కానీ మీరు పడేసేంత వరకు కూడా ఈ కోడిగుడ్డు పగలకుండా చూసుకోవాలి. పగిలితే మాత్రం సమస్యలు పెరిగిపోతాయి. ఇంట్లో కొడుకులు ఉన్నవారు ఈ విధంగా కొడుకులకు దిష్టి తీసి ఎర్రటి నీళ్లతో మళ్ళీ ఒక్కసారి దిష్టి తీసి ఆ నీటిని పారబోసేయండి. అమావాస్య రోజు ఇలా చేస్తే మీ కొడుకులు వృద్ధిలోనికి వస్తారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. కొడుకులకు అంటే మగవారికి ఈ విధంగా కోడిగుడ్డుతో దిష్టి తీయాలి. ఇక ఆడవారికి దిష్టి తగిలిందని భావిస్తే అమావాస్య రోజు కోడిగుడ్డుకు కాటుకతో బొట్టు పెట్టి సేమ్ ప్రాసెస్తో, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పైనుంచి కాళ్ళ వరకు, అంటే నెత్తి నుంచి అరికాళ్ళ వరకు 3 సార్లు సవ్య దిశలో, అపసవ్య దిశలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దిష్టి తీసేయండి. అంటే గుడ్డుతో ముందు 3 సార్లు, వెనుక 3 సార్లు, తలపై నుండి 3 సార్లు దిష్టి తీయండి. ఈ గుడ్డును కూడా పారే నీటిలో పడవేయండి. ఇలా చేస్తే చక్కగా దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది వీటిని నమ్మరు. కానీ దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నాయి అనేది కూడా అంతే నిజం. మన కంటికి కనబడని శక్తుల వలన మనం కొన్నిసార్లు తీరని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమస్యలు పోవాలంటే మాత్రం తప్పక రేపు అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. దిష్టి దోషాలను కూడా తొలగించుకోండి. ఇప్పుడు రాబోతూ ఉన్న అమావాస్య అతీంద్రియ శక్తులను కలిగిన అమావాస్య కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి. మాఘ పురాణంలోని ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం. ఒకసారి శివుడు పార్వతీదేవికి మాఘమాస మహత్యమును గురించి ఇలా చెప్పసాగాడు. ఒకనాడు గౌతమ మహర్షి తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గము ముందున ముని పొంగవులతో ఇష్టాగోష్ఠులు జరిపించుకొనుచూ ఉన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలసినదిగా ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతమ ముని తన శిష్యునితో కలిసి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి శ్లోకాన్ని ఈ విధంగా చదివాడు. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రయే శివ రూపాయ, వృక్షరాజయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధి యుక్తముగా పూజించిరి. ఆ తరువాత శిష్యులందరికీ కూడా మాఘమాస ప్రభావమును వివరించారు. ఈ విధంగా ప్రతి దినము కూడా ఆచరించుచూ ఉండగా ఒకరోజు ఆ చెట్టు మొదట మండపము ఏర్పరిచి ముగ్గులు వేసి బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించుకున్నారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క అక్కడికి వచ్చి భగవంతుడికి చేయుచున్న పూజా విధానమంతయు కూడా రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తర దిశ వైపు, మళ్ళీ మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారము పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరలా బెదిరించిరి. ముందు చేసినట్లే
కుక్క రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేయటం వలన, అది మాఘమాసము కావటం వలన వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకల ఆభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ కూడా నమస్కరించెను. అక్కడ ఉన్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు, గౌతమ మహర్షి కూడా ఆశ్చర్యం పొందారు. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు. ముని చంద్రమ, నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రాముణ్యం గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములంటే నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గోవు, భూమి, హిరణ్యశాల, గ్రామదానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానం, తిలదానం చేసి ఉన్నాను. అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించి ఉన్నాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్న సత్రములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేత వేదాలు చదువు పండితుల చేత ఎన్నో క్రతువులు చేయించి ఉన్నాను. పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు తెలియపరుస్తాను వినుడు అని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఒకానొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చెయ్యాలంటే సామాన్య విషయం కాదు కదా. దానికి కావలసిన ధన వస్తు సముదాయం చాలా కావలెను. కనుక ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునుత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగితిని. ముని కూడా మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడి ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యము చదువుట గాని లేక వినుట గాని చెయ్యుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధయాగం చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాని, తీర్థస్నానాలు చేయగా వచ్చిన ఫలము గాని, లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినప్పుడు గాని, దశమి ఆదివారం వచ్చినప్పుడు గాని ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనను సరే విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతటా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు మాఘ పురాణము పఠించినను లేక వినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించను అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినట్లుగా మాట్లాడి ఇట్లంటిని. అయ్యా ముని సత్తమ, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అవన్నీయు భూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు. నేను మాఘ స్నానములు చేయుటగాని, దాన పుణ్యాదులు చేయుటగాని, పూజ నమస్కారములు ఆచరించుటగాని చెయ్యను. చలి దినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకు, నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని. ఆ మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసినది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెళ్ళిపోయినాడు. అంతటి నేను ఆ ముని చేతులు బట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకుని పోయెను. ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచి తిని, తర్వాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడి తిని. ఇప్పుడు మీరు చెయ్యి పూజా స్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణలు చేసి తిని గనుక నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవ యోగమును ఎవ్వరూ తప్పించలేరు కదా. ఇటులా కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింపండి అని వేడుకున్నాడు. ఆ రాజు చెప్పిన మాటలకు ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు కలిగినదో తెలుసుకున్నావా? అనుభవమే చెప్తున్నది కదా నీకు. నీ వద్దకు వచ్చిన ముని
సత్తముడు, ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నీ కూడా యథార్థములే. నీవి కుక్కవై ఎటుల పవిత్రుడైతవో ఆ వృత్తాంతమును వివరిస్తాను విను. సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కూడా కృష్ణవేణి తీరమందు ఉన్న కృష్ణానదిలో మాఘస్నానం ఆచరించుచు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామని వచ్చి ఉంటిమి. మేమందరము ఈ వృక్ష రాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకునుచూ ఉన్నాము. కుక్క రూపంలో ఉన్న నువ్వు దారిని పోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినాలనే ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరము బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు గాని పక్షి గాని వచ్చియున్న దానిని తరిమివెయ్యుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి. నైవేద్యం తినాలనే ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చి ఉన్నావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగటం వలన పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగులు సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారం అంతటికీ కూడా నమస్కరించినాడు. కాబట్టి మాఘమాసం ఎంతో విశేషమైనది. ఈ మాసంలో కనీసం ఒక్కసారి అయినా సరే మాఘ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయి, ఎంతో పుణ్యం కలుగుతుంది అని శివుడు పార్వతీదేవికి మాఘమాస మహత్యమును వివరించినాడు. ఇక వీడియోలోకి వస్తే మాఘ అమావాస్య ఎంతో శక్తివంతమైనది. ఎవరైతే ఈరోజు పెద్దలకు తర్పణాలు సమర్పిస్తారో వారి 1000 సంవత్సరాలు శ్రాద్ధం చేసిన ఫలితాన్ని పొందుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి.